హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు మంచి బీట్రూట్తో మంచి హెల్దీ అయిన స్వీట్ చేసి చూపిస్తానండి. అందుకోసం బీట్రూట్ని శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న పీల్నంతా తీసేసుకొని కొంచెం పైన ఉన్న తోకల్లాగా ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేసుకొని మనం ఇక్కడ తురుము పట్టు అనేది తీసుకుంటున్నామండి. మీ దగ్గర పెద్దది గినక ఉంటే గినక అదైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న దాంతో ఇలా తురుము పట్టుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అంత అయితే ఇలా తురుము పట్టుకోవాలి. తురుము పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని క్యారెట్ హల్వా కానీ బీట్రూట్ హల్వా కానీ చేసేటప్పుడు నాన్ స్టిక్ పాన్ వాడితే మంచిదండి, అంటుకోకుండా ఉంటుంది. నేను అందుకే నాన్ స్టిక్ కడాయి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసానండి. జీడిపప్పు, బాదం పప్పు, వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇంకా నెయ్యి అయితే అదే సరిపోతుందండి. నేను అయితే బీట్రూట్ కొంచెం తీసుకున్నాను కదా, కొంచెంకి నెయ్యి సరిపోతుంది. మనం బీట్రూట్ క్వాంటిటీని బట్టి నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు ఆ నేతిలో మనం ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ హైలో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఫ్రై అయిపోయింది. నేనైతే కొంచెం బీట్రూట్ కొంచెం మునిగేంత వరకు పాలు పోస్తున్నాను. చిక్కటి పాలు మీగడతో సహా పోసుకోవాలండి. మనం బీట్రూట్ క్వాంటిటీని బట్టి మనం పాలు కూడా పోసుకోవాలి. కొంచెం బీట్రూట్ మునిగేంత వరకు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలన్నీ దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఒక టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేశాను. ఇప్పుడు పాలన్నీ దగ్గర పడినాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో సరిపడినంత షుగర్ వేసుకోవాలి. నేను ఇది కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒక ముప్పావు గిద్ద పంచదార వేస్తున్నాను. మనం స్వీటు తినేదాన్ని బట్టి మనం స్వీట్ వేసుకోవాలి. ఇప్పుడు పంచదార వేసాం కదా, పంచదార అంతా మెల్ట్ అయ్యి ఇది లిక్విడ్గా తయారవుతుందండి. చూసారు కదా, పంచదార అంతా మెల్ట్ అయిపోయింది. ఈ మెల్ట్ అయిన పంచదార మళ్ళీ దగ్గర పడే వరకు మనం కలుపుతూనే ఉండాలండి, అడుగంటకూడదు. చూసారు కదా, పంచదార అంతా మెల్ట్ అయిన పంచదార క్రీమీగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుందండి. దగ్గర పడుతుంది, సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా హెల్దీ అయిన బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఆరిన తర్వాత కొంచెం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్